వాహనదారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొత్త మార్పులు వచ్చేస్తున్నాయి. ఇకపై టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేసి డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అనుమతినివ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారు. తరచూ నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు ఉపయోగించేవారు ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు చూసే సంస్థ అయిన NHAI ఈ మార్పును పరిశీలిస్తోంది. టోల్ వసూళ్ల వ్యవస్థను పూర్తిగా డిజిటల్ పద్ధతిలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ శాతం వసూళ్లు ఇప్పటికే డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. అందువల్ల ఇకపై నగదు అవసరం లేకుండా వ్యవస్థను పూర్తిగా డిజిటల్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దేశంలో చాలా మంది వాహనదారులు ఫాస్టాగ్ను ఉపయోగిస్తున్నారు. టోల్ గేట్ల వద్ద వాహనం ఆపకుండా ఆటోమేటిక్గా టోల్ ఛార్జ్ కట్ అయ్యే విధంగా ఈ ఫాస్టాగ్ సంస్థ పనిచేస్తుంది. గణాంకాల ప్రకారం సుమారు 98% టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. అంటే చాలా వరకు వాహనదారులు ఇప్పటికే డిజిటల్ విధానానికి అలవాటు పడ్డారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన కొద్ది మంది సగం నగదు లావాదేవీలను కొనసాగించడం అవసరం లేదని NHAI భావిస్తోంది. ప్రస్తుతం ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాకు వెళ్లే వాహనదారుల నుంచి రెండింతల టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు సాధారణంగా ₹100 టోల్ అంటే ఫాస్టాగ్ లేకుంటే ₹200 చెల్లించాల్సి వస్తోంది. ఇది వాహనదారులకు అదనపు భారం అవుతోంది. అయితే కొన్ని చోట్ల UPI ద్వారా చెల్లింపులు చేస్తే 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. అందువల్ల నగదు కంటే డిజిటల్ పేమెంట్లు వాడడం ప్రయోజనకరంగా మారుతోంది. UPI ద్వారా సులభంగా డబ్బులు పంపించుకునే డిజిటల్ చెల్లింపు విధానం కూడా ఉంది. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా కొన్ని సెకన్లలోనే చెల్లింపులు పూర్తి చేయొచ్చు. టోల్ గేట్ల వద్ద కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. నగదు కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, చేంజ్ సమస్యలు లేకుండా సులభంగా చెల్లించుకోవచ్చు. దేశంలో సుమారు 1150 టోల్ ప్లాజాలున్నాయి. ఇవి నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలపై పనిచేస్తున్నాయి. ప్రతిరోజు లక్షల సంఖ్యలో వాహనాలు ఈ టోల్ గేట్లను దాటుతుంటాయి. గతంలో నగదు చెల్లింపుల కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు ఏర్పడేవి. వాహనాలు వరుసగా నిలబడాల్సి వచ్చేది. ప్రయాణ సమయము పెరిగేది. ఇంధనం కూడా వృధా అయ్యేది. ఇప్పుడు ఫాస్టాగ్ వాడకం పెరగడంతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గిపోయాయి. NHAI తెలిపిన విధానం ప్రకారం టోల్ ఎకోసిస్టమ్ను పూర్తిగా డిజిటల్ చేయడం వల్ల 3 ప్రధాన ప్రయోజనాలుంటాయి. మొదటిది టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గుతుంది. రెండవది ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇక మూడవది వసూళ్లలో పారదర్శకత పెరుగుతుంది. డిజిటల్ లావాదేవీలు రికార్డ్ అవుతాయి కాబట్టి ఎలాంటి అనుమానాలు ఉండవు. అవినీతి అవకాశాలు తగ్గుతాయి. ఇక నగదు లావాదేవీలు నిలిపివేస్తే టోల్ సిబ్బందికి కూడా సౌలభ్యం ఉంటుంది. నగదును లెక్కించడం, చేంజ్ ఇవ్వడం, డబ్బులు సురక్షితంగా బ్యాంకులో జమ చేయడం వంటి పనులు తగ్గిపోతాయి. డిజిటల్ వ్యవస్థలో డబ్బు నేరుగా ఖాతాకు జమ అవుతుంది. దీంతో నిర్వహణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. వాహనదారుల కోణంలో చూస్తే ఫాస్టాగ్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఫాస్టాగ్ పని చేయకపోతే లేదా బ్యాలెన్స్ లేకపోతే అదనపు ఛార్జీలు పడే ప్రమాదం ఉంది. అందువల్ల ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. మొబైల్ యాప్స్ ద్వారా లేదా బ్యాంక్ ద్వారా సులభంగా రీఛార్జ్ చేయొచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారు సాధారణంగా డీలర్ దగ్గరే ఫాస్టాగ్ తీసుకుంటున్నారు. పాత వాహనాలు ఉన్నవారు కూడా బ్యాంకులు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఫాస్టాగ్ పొందవచ్చు. ఫాస్టాగ్ స్టిక్కర్ను వాహనం ముందు గాజుపై సరైన స్థానంలో అతికించడం అవసరం. అప్పుడు మాత్రమే టోల్ గేట్ల వద్ద సెన్సార్ ద్వారా చదవబడుతుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి నగదు పూర్తిగా నిలిపివేస్తే ఫాస్టాగ్ లేదా UPI తప్ప వేరే మార్గం ఉండకపోవచ్చు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాహనదారులు కూడా డిజిటల్ పేమెంట్లపై అవగాహన పెంచుకోవాలి. స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఫాస్టాగ్ ద్వారా ఆటోమేటిక్గా చెల్లింపులు జరుగుతాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం 98% మంది ఇప్పటికే డిజిటల్ విధానాన్ని వాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన 2% కోసం కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద బోర్డులు, ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించే ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయి. మొత్తం మీద చూస్తే టోల్ చెల్లింపుల్లో డిజిటల్ మార్పు దేశంలో డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగు అని చెప్పొచ్చు. వాహనదారులు ముందుగానే సిద్ధంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫాస్టాగ్ సక్రమంగా పనిచేస్తుందో లేదో చూసుకోవడం, అవసరమైతే UPI యాప్లు ఉపయోగించడం మంచిది.